11 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. వీటిలోనే వైసీపీ తీసుకొచ్చినవి ఉన్నాయని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. దీని మీద ఎలా స్పందిస్తారు? మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ సిఐఐ మీట్లో 2 సంవత్సరాలు అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి ప్రతి దేశం తిరిగి వచ్చారు. సరే, ఈ దేశంలో ఒక 5 అష్టదిగ్గజాలు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రీస్ ఉన్నారో వాళ్ళు ఎంతమంది సిఐఐ మీట్కి వచ్చారు చెప్పండి? అంబానీస్ వచ్చారు. అంబానీస్, అదానీ గారు వచ్చారా? వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చారు అనుకోండి కథానాజీ. అరే కరణాదనే చెప్తున్నాను కదా, నేను గత ప్రభుత్వంలో 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాను, పోర్ట్స్లో పెట్టాను, హార్బర్స్లో పెట్టాను, టెక్ పార్క్లో పెట్టాను అని చెప్తాను. ఆయన స్వయంగా మేము పెట్టే డేటా సెంటర్ అదానీ డేటా సెంటర్లో గూగుల్ భాగ్యస్వామ్యం అవుతుందని ఆయన చెప్తున్నారు కదా. ఈ అయ్యా కొడుకులు ఏం చెప్తున్నారు? మేము గూగుల్ డేటా సెంటర్ ఇచ్చాం. ఒరే బాబు, గూగుల్ డేటా సెంటర్ మీరు తేవడం కాదా, మేము అదానీ డేటా సెంటర్ తీసుకొచ్చాం. మాకు చెప్పుకోవడం చేతకాక మేము చెప్పుకోలేదు. అదానీ డేటా సెంటర్ తీసుకొచ్చి అందులో గూగుల్ భాగస్వాములు వీళ్ళు చేశారు. ఆ గూగుల్ భాగస్వాములు అనేది ఏంటి? అది అవుట్ సోర్సింగ్. ఎవరైనా వస్తారు, సరే అది మంచిదా చెడ్డదన్న తర్వాత విషయం. మరి అది తెస్తే చాలు. ఎవరు కూడా ఈరోజు సిఐ సబ్మిట్ రాలేదు. మీరు చెప్తుంది ఏంటి? 13,000 కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి, 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయి, 16 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి. నువ్వు చెప్పింది 4 లక్షల ఉద్యోగాలుగా అయిపోయిందిగా, దానికి 300 చేసావుగా. నీ 16 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, ఏంటి, ఏ కంపెనీలో, ఎలాగా? ఎక్కడైనా ఒక్క కంపెనీ కన్నా ఒక డిపిఆర్ ఉందా? ఎక్కడ స్టార్ట్ చేస్తారు? దాని డిపిఆర్ ఏంటి, దాని కెపాసిటీ ఏంటి, దాని ఇంటేక్ ఏంటి, దాని అవుట్పుట్ ఏంటి అని ఒక్కదానికైనా డిపిఆర్ ఉంది? వీళ్ళు చెప్పడండి సింగిల్ విండో, మీరు రాగానే మీ సంతకం పెట్టి మీకు పాలసీ ఇస్తారా? అంటే మీకు అప్పనంగా మీ భూమిని ధారాదత్తంగా చేసి బ్యాక్ డోర్లో భూమిని అమ్ముకొని వాళ్ళకి కోటు బూటు చేసి ఇదిగో సెంటరు, ఇదిగో కంపెనీ, ఇదిగో వీళ్ళకి 2,000 ఎకరాలు ఇస్తా అని చెప్పి మీరు పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసమే సిఐ సబ్మిట్ పెట్టాడు తప్ప మరి దేనికి కాదని చెప్పి తెలియజేస్తాను. ఇలా చివరగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద కూడా కొన్ని కామెంట్స్ చేశారు చంద్రబాబు. అది ఎంత వైట్ ఎలిఫెంట్ లాగా ఉన్నారు మీరు అని చెప్పని కార్మికుల్ని, వాళ్ళని ప్రైవేటీకరణ చేయమని చెప్పని కూడా కార్మికులను విమర్శించడానికి ఎలా తీసుకుంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకం. ఇది నేను చెప్పడం కాదు, మా పార్టీ చెప్పడం కాదు. స్వయానా మా పార్టీ అధ్యక్షులు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిండు సభలో ప్రధానమంత్రి ఉండగా మాకు మా పార్టీ ప్రయోజనాలు కాదు, మాకు ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంటు, రాష్ట్ర ప్రయోజనాలు ఏది బాగుంటుంది చేస్తాం అని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్కి మేము ప్రైవేటీకరణ వ్యతిరేకం అని చెప్పిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు చెప్పాలని నాకు దమ్ముంటే మేము ప్రైవేటైజేషన్ వ్యతిరేకం అని చెప్పండి. మీకు ప్రైవేటైజేషన్ వ్యతిరేకం అయితే ఈ 13,000 crores ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిన క్రోర్స్ని దేని మీద స్పెండ్ చేశారు? మీరు ఎన్ని కేటగిరీలో స్పెండ్ చేశారు? ఎన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలు మీరు క్రియేట్ చేస్తున్నారు? ఎన్ని పర్మనెంట్ ఉద్యోగాలు తీసేస్తున్నారు? మీరు క్యాపిటల్ మైన్స్ గురించి ఎందుకు మాట్లాడరు? క్యాపిటివ్ మైన్స్ గురించి ఒక్కసారన్నా మాట్లాడావా? మీరు ప్రైవేటైజేషన్ వ్యతిరేకం అంటే క్యాపిటివ్ మైన్స్ ఎందుకు వ్యతిరేకించలేదు? ఇవన్నీ కూడా ఏదో కలబొల్లి మాటలు తప్పారు. ఈరోజు మీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వైట్ ఎలిఫెంట్లు అయిపోయారా సడన్గా? ఎందుకు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి. ఇదే మాట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వెళ్ళి చెప్పానండి. ఇదే మాట ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పిన మాట, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వైట్ ఎలిఫెంట్లో అని చెప్పిన మాట నిండు సభలో వెళ్ళి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చెప్పానండి. అంటే మీ రాజకీయాల కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పేరుకమో యాంటీ ప్రైవేటైజేషన్ చేసేదంతా కూడా ప్రైవేటైజేషన్. ఎన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు, ఎన్ని పర్మనెంట్ తీసేసి అవుట్సోర్సింగ్ వెళ్తున్నారు, ఎంతమంది కాంట్రాక్టర్స్ మార్చేశారు, ఎంతమంది డిప్లాయ్ చేశారు మీరు. ఇవన్నీ కూడా మీరు తెలిసిన పార్టీ తెలిసి అన్నీ చేస్తారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకము. డే 1 నుంచి కూడా చెప్తున్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇది పూర్తిగా పిఎస్యుగా ఉండాలని మేము ఫస్ట్ నుంచి కూడా ప్రభుత్వ రంగ సంస్థగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండాలి. లాభ నష్టాలతో సంబంధం లేకుండా, అది కూడా చెప్తా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభ నష్టాలతో సంబంధం లేకుండా పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తుంది. అదే స్టాండ్ మీద ఉన్నాం, దాంతోనే ఉన్నాం. ఏదైతే డిజిటల్ బుక్ రాజ్యాంగం చూడాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతుందని చెప్పని అయితే మొదటితో అరుణ్ కుమార్ అయితే హెచ్చరిస్తున్నారు. ఇదే సందర్భంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీని బారిన పడి కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కోవద్దని కూడా స్పష్టం చేస్తున్నారు. అలాగే వైజాగ్లో స్టీల్ ప్లాంట్పై ఏదైతే చంద్రబాబు చేశారో వైట్ ఎలిఫెంట్స్ అంటూ ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, తాము ఎప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమే అని చెప్పని కార్మికుల పక్షాన్ని తమ పోరాటం కొనసాగుతుందని అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ భారతి, విజయవాడ నుంచి.